ఏంటి మావయ్య నువ్వనేది? ఈ అమ్మాయి భర్త ఎవరో నాకు తెలుసు. ఈ అమ్మాయి రఘురాం భార్యగా. బిజినెస్ పని మీద నేను ఒకసారి రఘురాం ఇంటికెళ్తే మీ అమ్మాయే నాకు కాఫీ ఇచ్చింది. హలో, రఘురాం లేడండి. మీరెవరు? నేనమ్మా, రామారావుని. ఓ, మీరా? వాడితో ఏమైనా చెప్పాలా? మీతోనే మాట్లాడాలమ్మా. నాతోనా? సరే చెప్పండి. ఏంటండి మీరనేది? అవును రాజేశ్వరి గారు, మీ కోడలికి ఇంకో పెళ్లి చేయాలని చూస్తున్నారు. మీ కొడుకు కోడలు విడిపోవడానికి కారణాలేంటో నాకు తెలియదు గాని బతుకున్న రఘురాముని వాళ్ళు చనిపోయాడని చెప్పడం నాకు నచ్చడం లేదండి. రఘురామ్ గారు ఎలాంటివారో నాకు తెలుసు. అలాంటి వ్యక్తిని వదులుకుని వెళ్ళటం ఆ అమ్మాయి దురదృష్టం. మోసం చేసి ఆ అమ్మాయికి ఇంకో పెళ్లి చేయాలని చూస్తున్నారంటే తప్పెవరిదో నేను ఊహించగలను. మీ కుటుంబం గురించి తెలిసిన వాడిని కాబట్టి వాళ్ళని మందలించి పంపించాను. కానీ వాళ్ళు ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఇంకో సంబంధం చూస్తారు. అక్కడ ఇదే చెప్తారు. అలా జరగకుండా ఉండాలంటే మీరు ఆ విషయం మీద దృష్టి పెట్టడం మంచిది. మీ మంచి కోరేవాడిని కనుక చనువు తీసుకుని ఈ విషయం చెప్తున్నాను. తప్పుగా అనుకోకండి అమ్మా. ఏంటమ్మా అలా ఉన్నావు? నాకో మాటిస్తావా రఘురాం? నీకోసం నా ప్రాణాలైనా ఇస్తానమ్మా. ఇంతకు ముందు నీ విషయంలో నేను కొన్ని పొరపాట్లు చేశాను. ఇక ముందు కూడా నేను అలాంటి పొరపాట్లే చేస్తానని నువ్వు అనుకుంటున్నావా రఘురాం? చచ్చా, అవేం మాటలమ్మా. నేనడిగిన దానికి సమాధానం చెప్పరా? లేదమ్మా, నువ్వెప్పుడూ పొరపాటు చేయలేదు, చెయ్యవు కూడా. అంటే నేనేదైనా నిర్ణయం తీసుకుంటే నువ్వు దానికి కట్టుబడుంటావా? నువ్వు సంతోషంగా ఉంటాను అంటే నేనేమైనా చేస్తానమ్మా. నీ సంతోషంలోనే నా సంతోషం ఉంది. చాలురా, నాకీ మాట చాలు. ఇంతకీ నువ్వు తీసుకున్న నిర్ణయం ఏంటమ్మా? సమయం వచ్చినప్పుడు చెప్తాన్రా, సరేనా? సరే.
అయిపోయింది ఆకాష్, అంతా అయిపోయింది. ఇప్పటి వరకు నా కూతురికి మాత్రమే పెళ్లి ఇష్టం లేదనుకున్నాను, కానీ ఆ దేవుడికి కూడా ఇష్టం లేదని ఈ రోజుతో అర్థమైపోయింది. అదేం పాపం చేసిందని దానికి శిక్ష విధించాడు. ఒక ప్రాణం కాపాడటం కోసం అది చేసిన సాయం ఈరోజు దాన్ని పాపంలా వెంటాడుతోంది. దాని పాలిట శాపంలా మారింది. అసలు ఏం జరుగుతోంది నా కూతురు జీవితంలో? తాళి కట్టినవాడు అర్ధాయుష్తో దాన్ని అన్యాయంగా వదిలేసిపోయాడు. సాయం చేసిన రఘురాం దాన్ని స్వార్థానికి ఉపయోగించుకున్నాడు. అది కాపాడిన రాజేశ్వరి ప్రాణమే దాన్ని అనుమానించింది. జాలి చూపాల్సిన లోకం నా కూతుర్ని వేలెత్తి చూపుతోంది. బాధపడకండి అంకుల్, వాళ్ళు అర్థం చేసుకున్నంత మాత్రాన కళ్యాణికి పెళ్లి కాకుండా పోతుందా? అర్థం చేసుకోవాల్సింది మనం ఆకాష్. నా కూతురికి జన్మలో పెళ్లి కాదు, దానికలా రాసి పెట్టుంది. అంకుల్, ఒక్కసారేదో అలా జరిగింది, దానికెందుకు అంకుల్ మీరు అంతలా దిగులు పడుతున్నారు? ప్రతిసారి ఇదే జరుగుతుంది ఆకాష్. నా కూతురు రఘురాం భార్య అని లోకం నమ్ముతుంది. అది నిజం కాదు కదా అంకుల్. నిజానిజాలతో లోకానికి పని లేదు ఆకాష్. అన్నా చెల్లెళ్ళు కలిసి తిరిగితేనే అనుమానించే లోకం ఇది. పరాయి వ్యక్తికి భారీగా నటించిందంటే మాత్రం లోకం నమ్ముతుందా? లోకులు కాకులు అంకుల్, అరవటం తప్ప అర్థం చేసుకోవటం వాళ్ళకి తెలీదు. అంత ఆదర్శంగా ఆలోచించిన ఆ రామకృష్ణే అర్థం చేసుకోలేకపోయాడు. ఇంకెవరు అర్థం చేసుకుంటారా ఆకాష్? తప్పు నాదే అంకుల్. అన్ని విషయాలు చెప్పింది నేను, రఘురాం విషయం చెప్పకపోవటం లేదంతా జరిగింది. మళ్ళీ పొరపాటు జరగకుండా చూసుకుంటాను. వద్దాకాష్, నువ్వెంత ప్రయత్నించినా దాని పెళ్లి మాత్రం చేయలేవు. ఏ ఆడపిల్లైనా పెళ్లితో కొత్త జీవితం మొదలు పెడుతుంది. కానీ నా కూతురు జీవితం పెళ్లితోనే అంతమైపోయింది. అందరూ నాకు మహాలక్ష్మి పుట్టిందన్నారు. నేను దాన్ని అలాగే పెంచాను. దాని జీవితాన్ని అందంగా తీర్చిదిద్దాలని ఎన్నో కలలు కన్నాను. కానీ ఆ దేవుడు నా కలలన్నీ కన్నీళ్లుగా మార్చాడు. నన్ను నిస్సహాయుణ్ణి చేసి నా కూతురు జీవితాన్ని కూడా చక్కదిద్దుకోలేని పరిస్థితి కల్పించాడు. ఏ జన్మలో ఏ పాపం చేశానో నాకీ సమస్య తెచ్చిపెట్టాడు. అంకుల్, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. మీరేం దిగులు పడకండి. వారం తిరిగే లోపల కళ్యాణికి ఎంతకంటే మంచి సంబంధం నేను చూస్తాను. అక్కడ కూడా ఇలాంటి సమస్య ఎదురవుతుంది ఆకాష్. పెళ్లి కాకముందు తెలిస్తే పెళ్ళే చెడిపోతుంది. అదే పెళ్ళైన తర్వాత తెలిస్తే జీవితమే నాశనమవుతుంది. ఒకసారి నా కూతురు భర్తకి దూరం అయింది. ఇంకోసారి కూడా అదే జరిగితే అది తట్టుకోలేదు ఆకాష్. అందుకే ఈ పెళ్లి ప్రస్తావన తన దగ్గర తీసుకురావడం మంచిది కాదు. దానికి మళ్ళీ పెళ్లి చేసుకునే యోగం లేదు. నువ్వు కూడా ఆ విషయం గురించి ఆలోచించడం మానేసి నీ జీవితం గురించి ఆలోచించుకో ఆకాష్. నా మాట విని నువ్వైనా పెళ్లి చేసుకో. నీ తల్లిదండ్రులైనా సంతోషంగా ఉంటారు. వాళ్ళు కూడా నాలా బాధపడటం నాకు ఇష్టం లేదు.
కళ్యాణి గురించి మర్చిపో. అవును రాజేశ్వరి గారు, మీ కోడలికి ఇంకో పెళ్లి చేయాలని చూస్తున్నారు. మీ కొడుకు కోడలు విడిపోవడానికి కారణాలేంటో నాకు తెలియదు కానీ బతుకున్న రఘురాముని వాళ్ళు చనిపోయాడని చెప్పడం నాకు నచ్చడం లేదండి. కానీ వాళ్ళు ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఇంకో సంబంధం చూస్తారు, అక్కడ ఇదే చెప్తారు. అలా జరగకుండా ఉండాలంటే మీరు ఆ విషయం మీద దృష్టి పెట్టడం మంచిది. హలో, నేను రాజేశ్వర్ని మాట్లాడుతున్నాను ఆకాష్. చెప్పండమ్మా. మనం అర్జెంటుగా కలవాలి ఆకాష్. అలాగేనమ్మా. సారీ బాబు, కొంచెం ఆలస్యమైంది. పర్లేదమ్మా, నేను ఇంతకుముందే వచ్చాను. ఎందుకింత సడన్గా రమ్మందన్న ప్రశ్న నీలో మెదులుతోంది కదూ? నా అవసరం అలాంటిది ఆకాష్. ఆలస్యం అనర్థానికి దారితీసే ప్రమాదం ఉంది. అందుకే నేనున్న పళంగా రమ్మని చెప్పాను. ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందో నీకు తెలుసు, ఎందుకు జరిగిందో నాకు తెలిసిపోయింది. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదమ్మా. మీకు సంస్కారం ఉంది కాబట్టి, ఎదుటి వాళ్ల మనసు బాధ పెట్టకూడదన్న మంచి మనసుంది కాబట్టి మీరు మామూలుగా ఉన్నారు. మీ స్థానంలో ఇంకెవరున్నా మా స్థాయిని దిగజార్చి మాట్లాడేవాళ్లు. క్షమించండమ్మా. మీరు మీరు అంటున్నారు. మీ దృష్టిలో మీరు అంటే ఎవరో నాకు అర్థం కావట్లేదు. నువ్వు నాగినేడి గారు. కళ్యాణికి మీరు పెళ్లి సంబంధం చూశారు, కానీ అది మా వల్లే చెడిపోయిందని నాకు తెలిసింది ఆకాష్. విషయాన్ని దాచి మీ వ్యక్తిత్వానికున్న గొప్పతనమేంటో తెలియచేశారు. కానీ జరిగింది తెలిసిన తర్వాత కూడా నేను మౌనంగా ఉండడం నా సంస్కారం అనిపించుకోదు. అమ్మా, అది ఎందుకిలా జరిగింది అని నేను ఆలోచించడం లేదు ఆకాష్. మళ్ళీ ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. పాపం నాగినేడు గారి పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. చెయ్యని నేరానికి కన్న కూతుర్ని వాళ్లు నిందిస్తుంటే ఏమీ చేయలేక వచ్చేశారాయన.
అతని స్థానంలో ఇంకెవరున్నా మా ఇంటి మీదకొచ్చేవాళ్ళు, మా పరువు తీసేవాళ్ళు. మా కుటుంబ పరువు కాపాడిన ఆయనకి నేనేదైనా చెయ్యాలి ఆకాష్. దానికి నీ సహాయం కావాలి. రఘురాం భార్యగా కళ్యాణి మీద ముద్ర పడింది. దాన్ని నిజం చెయ్యాలనే ఆలోచనతోనే నీ దగ్గరకొచ్చాను. అమ్మా, అవునాకాష్, కళ్యాణిని రఘురాంకిచ్చి పెళ్లి చేస్తే తప్పేంటి అని అడగడానికే నిన్నిక్కడికి పిలిచాను. తప్పు కాదమ్మా, ఎంతమాత్రం తప్పు కాదు. ఒక్క మాటతో ఆగిపోతుందేమో అనుకున్న ఆ తండ్రి గుండె మళ్ళీ కొట్టుకునేలా చేశారు. మీకు చిన్నవాడివైపోయావు గాని లేకపోతే నేం చేయాలి బాబు ఈ పని? అయ్యో అమ్మా, తెలుసో తెలియకో నా వల్ల ఒక తప్పు జరిగింది. ఆ తప్పుని దిద్దుకునే అవకాశం దేవుడు నాకు ఈ రూపంలో కలిగించాడనుకుంటున్నాను. కళ్యాణి ఏంటో, తన మనసేంటో నాకు బాగా తెలుసు. నా ప్రాణం కాపాడ్డానికి నాకు కోడలుగా నటించినప్పుడే తను ఎలాంటి పిల్లో నాకు బాగా అర్థమైంది. అదే నిజంగా నా కోడలిగా వస్తే నా అంత అదృష్టవంతురాలు ఇంకెవ్వరూ ఉండరు. ఇది జరిగితే అదృష్టం కళ్యాణిదే అమ్మా. కానీ రఘురాం గారు... వాడి గురించి నాకు వదిలే ఆకాష్. వాణ్ణి ఒప్పించే బాధ్యత నాది. కాని కళ్యాణి ఒప్పుకుంటుందో లేదో అన్నదే నా బాధ. ఆ విషయం నాకు వదిలేండి అమ్మా. కళ్యాణిని ఎలా ఒప్పించాలో నాకు తెలుసు. తెలుసు బాబు, నువ్వొక్కడివే కళ్యాణిని ఒప్పించగలవని నాకు తెలుసు. అందుకే నిన్ను పిలిచాను. ఇప్పుడు నా మనసు కుదుట పడింది. ఆ మాటకొస్తే మీరే నాకు ఈ విషయం చెప్పి నాలో మనోధైర్యాన్ని పెంచారు. వంశీకిచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశాన్ని ఇచ్చారు. మీ మేలు 1000 జన్మలెత్తిన మర్చిపోలేను. వస్తానమ్మా. ముందు మాట చెప్పి నాగిరెడ్డి గారి మనసు కుదుటపరచాలి. అలాగే ఆకాష్, నువ్వు మాటిచ్చావు కాబట్టి నేను ప్రశాంతంగా ఉంటాను. వస్తానమ్మా. అలాగే. అంకుల్, ఇకపైన వీటి అవసరం లేదు అంకుల్. కళ్యాణి పెళ్లి జరుగుతుంది. ఏ నాటకం వల్ల అయితే మీ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది అనుకున్నారో ఆ నాటకమే నిజం అవబోతోంది. రామారావు గారింట్లో జరిగిందంతా తెలుసుకుని రాజేశ్వరిదేవి గారు నాకు ఫోన్ చేశారు. నేను ఇందాకే ఆవిడతో కలిసి మాట్లాడొస్తున్నాను. మీరెంత బాధపడుతున్నారో ఆవిడ కూడా అంతే బాధపడుతున్నారు. అందుకే మీకు జరిగిన అవమానం మార్చుకోవడానికి కళ్యాణిని తనింటి కోడలు చేసుకోవాలని ఆరాటపడుతున్నారు.
ధీరన